బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నగరంలోని వించిపేట ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఇటీవల వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధాల కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వించిపేటలోని అనుమానిత ఇల్లు, వారు నివాసిస్తున్న ప్రాంతాలను ఎన్ఐఏ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నగరంలోని వించిపేట ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఇటీవల వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధాల కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వించిపేటలోని అనుమానితుల ఇల్లు, వారు నివసిస్తున్న ప్రాంతాలను ఎన్ఐఏ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నగరంలోని వించిపేట ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఇటీవల వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధాల కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వించిపేటలోని అనుమానితుల ఇల్లు, వారు నివసిస్తున్న ప్రాంతాలను ఎన్ఐఏ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే విజయవాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వించిపేటలో తెల్లవారుజామున ఒక్కసారిగా ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. స్థానిక పోలీసులు కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో పాటు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. వించిపేట, గాంధీ బొమ్మ సెంటర్, అదే విధంగా అక్కడున్నటువంటి కొన్ని నివాసాల్లో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. స్థానిక పోలీసుల సహకారాలతో అక్కడ మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానితుల ఇల్లులో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి ఏదైతే ఎన్ఐఏ అధికారులు పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వించిపేట ప్రాంతంలో స్థానికంగా ఏం జరుగుతుందో కూడా అర్థం కాక స్థానికులంతా కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటల సమయంలోనే ఒక్కసారిగా ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఇటీవల వెలుగు చూసినటువంటి ఉగ్రవాద సంబంధాలకు సంబంధించినటువంటి కేసులో ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. వించిపేటలోనే అనుమానితుల విల్లు, వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఆ ప్రాంతంలో స్థానిక పోలీసుల సహాయ సహకారాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దానికి సంబంధించి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. గతేడాది
మే నెలలో ఇదే ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించినటువంటి ఎన్ఐఏ అధికారులు విజయవాడకు చెందినటువంటి మహమ్మద్ డానిష్, సోహెల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లాను అరెస్ట్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే టెర్రర్ లింకులకు సంబంధించి టెర్రర్ సింపటైజర్స్ విజయవాడలో ఆ రోజు దొరికినప్పుడు ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి లింకులు విజయవాడలో ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎన్ఐఏ ప్రతిష్టాత్మక కేసులు తీసుకొని ఈ నెట్వర్క్ కు సంబంధించినటువంటి డిజిటల్ సాక్ష్యాధారాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి లింకులపై లోతుగా దర్యాప్తు చేయడంలో భాగంగానే తాజాగా సోదాలు జరుగుతుందని తెలుస్తుంది. ఈ తనిఖీలో ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభ్యమయ్యాయనే దానిపై అది ఎన్ఐఏ అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఉదయాన్నే భారీగా కేంద్ర బలగాలు అక్కడికి పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏం జరుగుతుందో కొంతసేపు అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా ఎన్ఐఏ అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందేమంటూ కూడా అందరూ కూడా ఒకసారిగా ఆ ప్రాంతానికి చేరుకొని అంతా కూడా ఆ ఎన్ఐఏ అధికారులు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ఐఏ అధికారులు అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా ఆ ప్రాంతంలో అనుమానితులలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తనిఖీలు పూర్తిగా ఒక్కసారిగా మనం చూస్తే ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి ఎన్ఐఏ సోదాలు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముగిసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉగ్ర లింక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 3 నిందితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 3 నిందితుల ఇళ్లలో డిజిటల్ డేటా సేకరించారు. నిందితులైన వాళ్ళ ఇళ్లలో పూర్తి స్థాయిలో సోదాలు చేసి వారి కుటుంబీకుల స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. పలువురు ఇళ్లలో మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర లింక్ కేసులో వాళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ మీద కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. మొత్తంగా ఎన్ఐఏ అధికారులు విజయవాడని జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.